వైఎస్ఆర్సీపీలో ఇన్ఛార్జీల మార్పు వ్యవహారం ఏమో కానీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పార్టీలోంచి బయటికి వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో గుణపాలు దింపడానికి సిట్టింగ్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఆళ్ళ రామకృష్ణారెడ్డి వెళ్ళిపోయారు. విడుదల ఉండవల్లి శ్రీదేవి కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కనిపించాయి. ఆ తర్వాత ఆమె వెళ్ళిపోయారు. కోటమిరెడ్డి శ్రీధర్ కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రానున్న రోజుల్లో చాలామంది వెళ్ళిపోతారంటూ టాక్ వినిపిస్తుంది. లావు శ్రీకృష్ణదేవరాయలు సిట్టింగ్ ఎంపీ ఆయన కూడా వెళ్ళిపోతారనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. ఈ టైంలో జొన్నలగడ్డ పద్మావతి చేసినటువంటి వ్యాఖ్యలు వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి భారీ తలకి నొప్పిగా మారే. ఎట్టి పరిస్థితుల్లో ఆమె వెళ్లరు అని నమ్మినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆమె గట్టిగానే గుండెల్లో గుణపం దింపినట్టయింది రాజకీయంగా. ఎందుకంటే ఆమె వెళుతూ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా, ఆమె ఫేస్బుక్ లైవ్లో మాట్లాడిన మాటలు కూడా ఊహకు అందని విధంగా ఉన్నాయి. సింగరమల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫేస్బుక్ లైవ్ ద్వారా ఆమె వైఎస్ జగన్ మీద మాటల దాడికి దిగారు. జగన్మోహన్ రెడ్డి తన నియోజకవర్గానికి నిధులేమీ కేటాయించలేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్టే నడుచుకుంటున్నారని అన్నారు. తనకి టికెట్ కేటాయించట్లేదని ముఖ్యమంత్రి జగన్ తనతో చెప్పానన్నారు. నియోజకవర్గానికి ముఖ్యమంత్రి నిధులు ఏమాత్రం ఇవ్వలేదని జొన్నలగడ్డ పద్మావతి తెలిపారు. తన పట్ల, తన భర్త పట్ల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివక్ష చూపించారని అన్నారు. తనకి టికెట్ కేటాయించాలని కోరిన ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎటువంటి స్పందన రాలేదన్నారు. ఈ 5 ఏళ్లలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కారణంగా తాను నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయానని ఆమె చెప్పుకొచ్చారు. సింగరమల నియోజకవర్గానికి నీళ్లు కూడా విడుదల చేయట్లేదన్నారు. హెచ్ఎస్బీసీ కాలువ ద్వారా రాప్తాడు ఎమ్మెల్యే తోపదుర్తి ప్రకాష్ రెడ్డి, తాడిపర్తి ఎమ్మెల్యే పెద్దిరెడ్డిలు చెప్పినట్టే నీటి విడుదల జరుగుతుందని ఆమె అన్నారు. వారి నియోజకవర్గాలకే నీరు విడుదల చేసుకుంటూ ఎస్సీ నియోజకవర్గాలను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. నీటి కోసం యుద్ధం చేయాల్సి వస్తుందని ఆమె ఫైర్ అయ్యారు. తాను రెడ్డి సామాజిక వర్గం ఓట్లు వేస్తేనే ఎమ్మెల్యేని కాలేదని జొన్నలగడ్డ పద్మావతి జగన్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే జొన్నలగడ్డ పద్మావతి చేసినటువంటి వ్యాఖ్యలకి సహజంగా మంచి సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ ఒక బిగ్ లాజిక్ ఏంటంటే, జొన్నలగడ్డ పద్మావతి అనే కాదు, ఆల్రెడీ సిట్టింగుల నుంచి బయటకు వస్తున్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, ఉండవల్లి శ్రీదేవి కావచ్చు, లేకపోతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా మొన్న ఇదే మాట్లాడినారు. మాకు నిధులు ఇవ్వలేదు, మంగళగిరికి జగన్మోహన్ రెడ్డిని అప్పు చేసి మరీ పెట్టాల్సి వచ్చిందని. ఈ మాటలు అనడానికి వీళ్ళందరికీ సిగ్గుండాలి. నిధులు ఇవ్వకపోవడానికి జగన్మోహన్ రెడ్డికి సిగ్గుండాలి, ఈ మాటలు అనడానికి వీళ్ళకి సిగ్గుండాలి. ఎందుకంటే నిధులు ఇవ్వలేదు అనేటువంటి మాటని మీరు ఎలక్షన్ టైంకి వచ్చి టికెట్లు ఇవ్వకపోతేనే చెప్తారనమాట ప్రజలకి. అంటే ఎంతమందికి నిధులు ఇవ్వకపోతే వాళ్ళందరికీ టికెట్ ఇస్తే సరిపోతుందిలే, నిధులు ఇవ్వకపోయినా అనే ఫీలింగ్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే మీరు అధికారాన్ని పొంది ప్రజలు మిమ్మల్ని రిప్రజెంటేటివ్గా పెట్టినప్పుడు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎందుకు ఉంటాడు? ఆ ప్రాంతానికి నిధులను సంపాదించుకుని ప్రజలకి మేలు చేయడానికి. ఆ నిధులు కూడా వీళ్ళ జేబుల్లోంచి కాదు, మనం కట్టినటువంటి ట్యాక్స్ మనీయే, పన్ను. తద్వారా మళ్ళీ మనకే వచ్చేదాన్ని ఇవన్నీ రన్ చేయడానికి ప్రభుత్వము, ఎమ్మెల్యేలు ఉంటారు. అంటే మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నంతకాలం 4.5 సంవత్సరాల పాటు ఒక్క పోరాటం చేయకుండా, ఈ విషయాన్ని బయటికి చెప్పకుండా, ప్రభుత్వం మా నియోజకవర్గం నిధులు ఇవ్వట్లేదురా బాబు అనే మాట చెప్పే దమ్ము, ధైర్యం మీకు లేకుండా ఈరోజు టికెట్ ఇవ్వట్లేదు అన్నప్పుడు మాత్రమే మీరు చెప్తారనమాట. అట్లాగే ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా ఇప్పుడు ఆయనకు మళ్ళీ టికెట్ ఇచ్చి ఆయన మంత్రి చేస్తాను కనుక మాట ఇచ్చి ఉంటే ఆయన కూడా నోరు మూసుకుని ఉండేవాడుగా, ఎక్కడ చెప్పేవాడు కాదుగా. ఇప్పుడు షర్మిల వస్తుంది కాబట్టి ఆ పార్టీలో జాయిన్ అవుతాను ఆయన కబుర్లు చెప్తున్నాడు. షర్మిల రాకపోయి ఉంటే, అసలు ఆయనకి టికెట్ ఇచ్చేసి ఉంటే వీళ్ళందరూ నిజాలు బయటికి చెప్పరనమాట. కేవలం తమ రాజకీయ పబ్బాన్ని గడుపుకోవడానికి సొంత నియోజకవర్గాల్ని, నియోజకవర్గ ప్రజల్ని మోసం చేస్తున్నారనమాట వీళ్ళందరూ. దీన్ని ప్రజలు ఆలోచించాల్సినటువంటి విషయం, ఇదంతా వాళ్ళని ప్రశ్నించాల్సినటువంటి విషయం. మీరు ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదని జొన్నలగడ్డ పద్మావతిని కావచ్చు, లేకపోతే ఇంకొకళ్ళని కావచ్చు, వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలే కాదు, టీడీపీకి ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా నిధులు ఎవరు అనేటువంటి మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. వీళ్ళందరూ నిద్రపోతున్నారా, ఇన్నాళ్ళు చెప్పలేదా అని ప్రజలు డెఫినెట్లీ వీళ్ళని ప్రశ్నించాలి.